హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 5-6 సంవత్సరాల్లో దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రాపర్టీ మార్కెట్స్లో ఒకటిగా ఎదిగింది. ప్రతి నెలా కూడా వేల సంఖ్యలో అపార్ట్మెంట్స్ సేల్ అవుతూ వచ్చాయి. లగ్జరీ ప్రాజెక్ట్స్ నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ వరకు భారీగా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. కానీ ఇప్పుడు వేలాది మంది హోమ్ బయర్స్ని ఒక పెద్ద సమస్య తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపుగా 63,000 ఫ్లాట్లు తమ షెడ్యూల్డ్ పొజిషన్ డేట్ని దాటిపోయినా ఇంకా బయర్స్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే వేలాది కుటుంబాలు ఇప్పటికీ తమ డ్రీమ్ హౌస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో చాలా వరకు బయ్యర్స్ 2021 లేదా 2022లోనే ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. బిల్డర్లు ఇచ్చిన బ్రోషర్లు, సేల్స్ ప్రజెంటేషన్లు, లాంచ్ ఈవెంట్లలో 2025 ఎండింగ్ నాటికి పొజిషన్ ఇస్తామని లేదా 2026 ఫస్ట్ హాఫ్లో హ్యాండ్ ఓవర్ చేస్తామని కమిట్మెంట్స్ చాలా వరకు ఇచ్చారు. అదే టైం లైన్ని నమ్మి చాలామంది బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. కొంతమంది ఎగ్జిస్టింగ్ హౌసెస్ని కూడా సేల్ చేసేశారు. మరికొందరు రెంటల్ అగ్రిమెంట్ని కూడా అదే టైం లైన్కి ముగించేసేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రియాలిటీ పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది. చాలా ప్రాజెక్ట్స్లో ఇంకా కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హోమ్ బయర్స్ ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డబుల్ ఫినాన్షియల్ బర్డన్. ఒకవైపు ప్రతి నెల హోమ్ ఈఎంఐ, మరోవైపు హౌస్ రెంట్. అంటే ఒకేసారి 2 పేమెంట్లు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక బయ్యర్ నెలకు 55,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నాడు అనుకుందాం. ఇంకొక 25,000 రూపాయలు రెంట్ కూడా చెల్లించాల్సి వస్తే ప్రతి నెల కూడా 80,000 రూపాయలు హౌసింగ్ ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా పెద్ద ఫినాన్షియల్ ప్రెషర్ అవుతుంది. సేవింగ్స్ తగ్గిపోతాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, కొంతమంది పర్సనల్ లోన్స్ కూడా తీసుకునే పరిస్థితి వస్తోంది. అయితే ఈ డిలేస్కి కారణాలేంటి? బిల్డర్లు చెప్తున్న ప్రకారం మొదటి కారణం సప్లై చైన్ ఇష్యూస్. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ రీజన్లో కొనసాగుతున్న జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ప్రభావం ఇంటర్నేషనల్ షిప్పింగ్పై పడింది. కొన్ని ఇంపోర్టెడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఆలస్యంగా వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఇంపోర్టెడ్ లిఫ్ట్ కాంపోనెంట్స్, హై ఎండ్ గ్లాసెస్, అలాగే స్పెషల్ అల్యూమినియం సిస్టమ్స్, మెకానికల్ ఎక్విప్మెంటు, లగ్జరీ ఫిట్టింగ్లు ఇలాంటి మెటీరియల్ సప్లై స్లో అవ్వడంతో కన్స్ట్రక్షన్ స్పీడ్ కూడా తగ్గిపోయిందంట. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్కలేషన్. గత కొన్నేళ్లలో కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్లు, ట్రాన్స్పోర్టేషన్లు అన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇప్పటికే లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ బడ్జెట్ పూర్తిగా మారిపోయిందని డెవలపర్స్ చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్లో కాస్ట్ ఓవర్ రన్ కూడా చాలా ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ సోర్సెస్ చెబుతున్నాయి. మూడో ముఖ్యమైన కారణం లేబర్ షార్టేజ్. కోవిడ్ తర్వాత చాలామంది స్కిల్డ్ వర్కర్స్ తమ నేటివ్ స్టేట్స్కి వెళ్ళిపోయారు.